నమస్తే దోస్తులు. ఇదే కరాచీ హల్వా. పాకిస్తాన్లో ప్రసిద్ధిగాంచిన కరాచీ హల్వా మన ఉత్తర భారతదేశంలో కానీ, హైదరాబాద్లో కానీ, దక్షిణ భారతదేశంలో చాలా ఫేమస్. ఇది ఎట్లా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా, డెలిషియస్గా, బాగా ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇగో ఈ రకంగా వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. దోస్తులు, మనము ఏ కప్పుతోని మొక్కజొన్న పౌడర్ తీసుకుంటామో అదే కప్పుతోని కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మంచిగా ముద్దలు లేకుండా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకోవడం ఎందుకంటే అందులో ముద్దలు ఉంటే నువ్వు అది పానకంలో పోసేటప్పుడు, చక్కెర పానకంలో పోసేటప్పుడు పిండే ఉంటుంది. అందుకని మంచిగా కలుపుకొని పాలు కావాలి. ఇక మొత్తం నీళ్ళలో కలిసిపోవాలి. మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదేదో మైదా పిండి కాదు, ఏ పిండి కాదు, మనకు దొరికే మక్క పిండితోనే తయారవుతుంది. మక్క పిండితో తయారవుతుంది. ఇంగ్లీష్లో కార్న్ ఫ్లవర్ అంటారు. కార్న్ ఫ్లవర్ సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇట్లా కలుపుకొని పాలు లెక్క కలుపుకొని పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాక కడాయి పెట్టుర్రి. కడాయిలో 1 కప్పు మొక్కజొన్న పౌడర్కు 2 కప్పుల చక్కెర పోసుకోవాలి. 2 కప్పులు కానీ 3 కప్పులు కానీ. తక్కువ షుగర్ తినాలనుకున్న వాళ్ళు 2 కప్పులు ఓకే. బాగా మంచిగా షుగర్ తినాలనుకుంటే 3 కప్పులు పోసుకోరి. నేనైతే 2 పోసుకున్నా. అందులో నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కప్పు అన్న 2 కప్పులన్న నీళ్ళు పోసుకొని మంచిగా దాన్ని పానకం అయ్యేదాకా చూడాలి. ఈ కడాయి ఏదైనా, నువ్వు కడాయి తీసుకున్నా, బౌల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మందం ఉండాలి. అడుగు మందం ఉండాలి. అస్సలు అడుగు పట్టద్దు. మంచిగా దాన్ని కలుపుతూనే ఉండాలి. ఈ చక్కెరనైనా సరే చక్కెరని కలపాలా మంచిగా. మరీ తీగ పాకం అవసరం లేదు. ఓన్లీ చక్కెర కరిగిపోతే అయిపోతుంది. చక్కెర కరిగినాక అది నీకు ఏర్పడిపోతుంది. ఇట్లా నురగలు వస్తాయి కదా మీదికి, అప్పుడు నీకు అర్థమైపోతుంది. ఇట్లా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉంటే ఆటోమేటిక్గా అదే మీకు అర్థమైపోతుంది. ఇట్లా పొంగు వచ్చినట్టు వస్తుంది. పొంగొచ్చినప్పుడు ఇట్లా కలుపుకొని తెల్లగా మీదికి వచ్చేదాకా చూసి ఒక 130% పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. బౌల్లో పెట్టుకొని దాన్ని తర్వాత లాస్ట్కు దాంట్లోనే మనము ఈ పౌడరు కలుపుకొని పెట్టుకున్న పిండి ఉంటుంది చూడు, అది ఇంట్లో పోసినాక దీన్ని కూడా పోయాలి లాస్ట్కు. జిగురు అయినాక ఇప్పుడు అందులో మనము కలుపుంచుకున్న పౌడరు మంచిగా మళ్ళీసారి కలపాలి. ఎందుకంటే నువ్వు ఎంత పౌడర్ పాలు ఉన్నా కిందికి గడ్డ కట్టినట్టు అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి పాలు ఇట్లా కలుపుకొని అందులో పోసుకోవాలి. ఇక ఇప్పటి నుంచి మాత్రం ఇంకా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ అంటే ఒక సెకండ్ అన్న థర్డ్లో అన్న పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక కలుపుతూనే ఉండాలి. అస్సలు ఇక మగ్గద్దు. ఇక మగ్గినామా అయిపోయినట్టే. అది కింద అడుగు పడుతుంది. అడుగు పట్టి ఏమవుతుందంటే ఇక అదే అవుతుంది. ఇక చూడు, ఆడ సుక్కలు లెక్క మీకు కనబడుతుందా పిండి? ఇక అందులో కలిసి అప్పుడు కలుపుతూ ఉండాలి. కలిపితే ఇట్లా వైట్ క్రిస్టల్ లెక్క నీకు కనబడిపోతుంది. అట్లా కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి 20-25 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఇక ఈ ప్రాసెస్ 20-25 నిమిషాలు ఉంటుంది. 25 నిమిషాలు కలుపుతూ ఉంటే మొత్తం చక్కెర ఈ పిండిని పీల్చుకొని మొత్తం వైట్ మన ఎట్లా అంటే వైట్ గమ్ము లెక్క తయారవుతుంది. చూడు, కొద్దిగా వస్తుందా లేదా? ఇట్లా వస్తుంది. ఇట్లనే కలుపుతూ ఉండాలి. ఇక అస్సలు ఆగద్దు. ఇక కడాయి మాత్రం కిందికి మందం ఉండాలి. మందం లేకపోతే మాత్రం టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అడుగు పట్టింది అనుకో, ఆ టేస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది కదా. అస్సలు అడుగు మందం ఉన్నదే తీసుకోవాలి. చూడు, ఈ రకంగా నీకు కలిపిన కొద్దీ ఆటోమేటిక్గా పిండిని పీల్చుకొని చక్కెర ఇట్లా వేస్తుంది. ఇట్లా వేసినప్పుడు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మెయిన్ అసలు కలుపుడే ఆపద్దు. కలుపుడు ఆపితే కథమే. ఇక మంచిగా ఎట్లా చూడు, తెల్లగా అంతా పోయి మొత్తం వైట్ క్రిస్టల్ లెక్క అవుతుంది. కానీ నాకు కొద్దిగా మిస్టేక్ అయింది.
ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలంటే కొద్దిగా మందం ఉన్న కడాయి పెట్టుకోరు. అందుకని 3-4 సార్లు చెప్తున్నా, మిస్టేక్ కావద్దు. అలా మెయిన్ చక్కెర, మీరు చక్కెర మోతాదు మీకు నచ్చినట్టే వేసుకోరి. అంటే మీరు ఎంత తినగలుగుతారో అంతే వేసుకోరి. చక్కెర ఎంత పడుతుందో అంటే వేసుకోకూరి, ఎవరి ఇష్టం బట్టి అట్లా వేసుకోరి. ఇట్లా కలుపుతూనే ఉండాలి, ఆగనే ఆగద్దు. దోస్తులు, నేను చేసేది కరెంటు పొయ్యి మీద, ఓకే, ఎలక్ట్రిక్ స్టవ్ మీద, మంట పొయ్యి మీద కాదు, గ్యాస్ పొయ్యి మీద కాదు. ఇక ఇప్పటి నుంచి ఇప్పుడు మనం ఏదైతే పానకము పెట్టుకున్నామో చక్కెర పానకము 30%, 3 రౌండ్లు వేయాలి. 3 రౌండ్లు అంటే ఒక రౌండ్ వేసినాక మంచిగా కలపాలి. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు కలపాలి. కలిపి మళ్ళీ నెయ్యి వేయాలి ఒక రౌండ్కు. అది మొత్తం కలిసి మంచిగా మళ్ళీ ఒక నిమిషం ఇట్లా కలిపి తర్వాత మళ్ళా చక్కెర పానకం పోయాలి. రెండో రౌండ్ పోసి మంచిగా దాంట్లో మిక్స్ అయినాక, ఇప్పుడు ఈ జిగురులో మిక్స్ అయినాక చక్కెర పానకం మళ్ళీ నెయ్యి వేయాలి. మళ్ళీ నెయ్యి వేసి నెయ్యిని కూడా మళ్ళీ సేమ్ అట్లనే కలపాలి. ఆ నెయ్యి కూడా మొత్తం అది వీర్చుకోవాలి, ఇక పిండి మొత్తం వీర్చుకోవాలి. ఇట్లా ఇది రెండో రౌండ్ కూడా మొత్తం వేసి పీల్చుకున్న దాకా చూడాలి. కలుపుడు మాత్రం ఆగద్దు. కలుపుడు ఆగితే మాత్రం అడుగు పడుతుంది. ఇప్పుడు మెయిన్ ఇంకా అడుగు పడుతుంది, ఎందుకంటే జిగురు మొత్తం టైట్ అయింది కదా, ఇప్పుడు పడుతుంది. ఇట్లా కలుపుకొని మళ్ళీ 3వ రౌండ్కు మొత్తం పోసేయాలి. పానకం మొత్తం పోసి మొత్తం కలిపేయాలి. ఇక మళ్ళీ మొత్తం పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇక పీల్చుకున్నాక నెయ్యి 3వ రౌండ్కి వేసి మంచిగా కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 స్పూన్స్ మీ ఇష్టం, 3 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. ఒరిజినల్ నెయ్యి అయితే 3 వేసుకున్నా ఏం ఇది కాదు. వేసుకొని మంచిగా కలిపి ఇట్లా మొత్తం దగ్గరకు వస్తుంది. ఇక ముద్ద వస్తుంది చూడు, ఏర్పడిపోతుంది మీకు. ఇట్లా అయినప్పుడు కొద్దిగా మీరు ఫుడ్ కలర్ వేసుకుంటారా, ఫుడ్ కలర్ వేసుకోరి. లేదు ఫుడ్ కలర్ వద్దు, కెమికల్ కాబట్టి మాకు న్యాచురల్గా కావాలి, ఆర్గానిక్గా అంటే కుంకుమ పువ్వు పిండుకొని కుంకుమ పువ్వు వేసుకోరి. కొద్దిగా నీళ్ళలో నానబెట్టి వేసుకోరి. బెస్ట్ ఇక అది. తర్వాత ఇది మనం ఈ నిమ్మకాయ పిండి కొద్దిగా ఒక స్పూన్ మందం నిమ్మకాయ రసం పిండుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనము ఒక బౌల్ వేసి ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెడతాం చూడు, అప్పుడు ఇది ఇట్లా, ఎందుకంటే ఒకటే ముద్ద లెక్క ఉంటుంది. ఇక ఒక షేపులు ఉంటుంది, జారిపోదు, గట్టిగా అవుతుంది, జారిపోదు. మళ్ళీ లోపల ఫ్లఫీగా ఉంటుంది, అంటే రబ్బర్ మంచిగా ఉంటుంది, జిగురు ఉంటుంది, ఫ్లఫీ ఇలా రబ్బర్ లెక్క ఉంటుంది, తినేందుకు ఇష్టం ఉంటుంది. నిమ్మకాయ వేసి లాస్ట్కు ఇట్లా యాలకుల పొడి దంచుకుని వేసుకున్నా సరే, పౌడర్ వేసుకున్నా సరే, ఫైన్ పౌడర్ వేసుకున్నా సరే, ఇట్లా వేసుకున్నా సరే, వేసుకొని మంచిగా కలుపుతూనే ఉండరు. ఇక కలుపును మాత్రం ఆగదు. మీకు నట్స్ బాదం వేసుకుంటారా, క్యాషు వేసుకుంటారా, ఇంకా వేరే వేసుకుంటారా, మీ ఇష్టం. ఏది వేసుకున్నది మీ యువర్ విష్. కానీ వేసుకుంటే కొద్దిగా ఫ్లేవరు మంచిగా తినేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా ఉంటుంది, అంటే కొద్దిగా గమ్ము ఉంటుంది. మనము ఎప్పుడైతే ఒక బౌల్ వేసి మంచిగా పెట్టి ఫ్రిడ్జ్లో పెడతామో అదొక షేప్కి వచ్చేస్తుంది. అట్లే అంటే సాగదు ఇక, అంటే పడిపోదు, జారిపోదు. నువ్వు బయటకు తీసినా కానీ మంచిగా ముద్ద ఉంటుంది. ఇక అప్పుడు టేస్ట్ అనేది మీకు అర్థమైపోతుంది ఎట్లున్నది అన్నది. చూడు నేను కలుపుతున్నా చూడు, ఇట్లనే కలుపుతూ ఉండాలి, లాస్ట్ దాకా కలుపుతూనే ఉండాలి, అస్సలు కాదు, ఆగితే అయిపోతుంది. ఇక ఇట్లా లాస్ట్కు తీసుకొని ఏదన్నా ఒక బౌల్ వేసుకోండి. నేను సిల్వర్ ఫాయిల్ వేసుకుంటున్నా, సిల్వర్ది ఇది ఇలా వేసుకొని మంచిగా దాన్ని ఒక సెట్ చేసుకోరి. స్పూన్తోనా దేనితోనన్నా అని మంచిగా ఇట్లా మీదికెళ్ళి మంచిగా సెట్ చేసుకొని దాని మీదకెళ్ళి మళ్ళీ నట్స్ వేసుకోరా, అది మీ ఇష్టం. ఇక నెయ్యి ఎంత మంచిగా వేరింది. ఇట్లా నట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-4 అవర్స్ దాకా పెట్టుకుంటే సెట్. ఇక